హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అప్పారావు అండి. ఈరోజు మనం సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కుక్కటపల్లి మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్ దగ్గర ఉన్నామండి. ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ విక్టోరియా కలెక్షన్. విక్టోరియా జ్యువెలరీలో మీకు డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి. ఈ ఆర్నమెంట్ వర్క్ చూసినట్లయితే మనం పైన స్టార్టింగ్లో ఒక చిన్న స్టోన్ సొరాస్కి సీజర్ స్టోన్ ఇవ్వడం జరిగిందండి. దాని కింద నెమలు ఇవ్వడం జరిగింది. ఆ నెమల పింఛంలో వచ్చేసి మన కన్ను కూడా రెడ్ కలర్లో యూజ్ చేయడం జరిగింది. అలాగే ఎమరాల్డ్ స్టోన్ ఫాన్ షేప్ యూజ్ చేయడం జరిగింది. అలాగే కిందకి వచ్చినట్టయితే మనం రౌండ్ వచ్చేసి బిగ్ సైజ్ సొరాస్కి సీజర్లో బిగ్ సైజ్ స్టోన్ యూజ్ చేయడం జరిగింది. దీన్ని ఫ్లాట్ పోల్కి అని కూడా అంటారు. ఫ్లాట్ పోల్కిలోనే మీకు సొరాస్కి సీజర్ కలర్ వస్తుంది. అలాగే మిడిల్లో వచ్చేసి రూబీ స్టోన్ వస్తుందండి. అలాగే మీరు కిందకి వచ్చినట్టయితే టోటల్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఫ్లవర్ డిజైన్కి మధ్యలో నెమల పింఛం అనేది ఇక్కడ కూడా యూజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ నెమల పింఛం చూసుకున్నట్టయితే మీకు క్లియర్ కట్గా అంటే ఈ నెమల మెడ అనేది భాగం అనేది మీకు క్లియర్గా వర్క్ చిన్న 0 సెంట్స్ ఆఫ్ ద స్టోన్స్ తోటి మీకు తయారు చేయడం జరిగింది. ఈ పికాక్ మోడల్ని మధ్యలో వచ్చేసి ఫాన్ షేప్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ యూజ్ చేసామండి. ఈ నెమల డిజైన్ ఎందుకు చేస్తామంటే ఎక్కువ కస్టమర్లు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈ వెరైటీలోనే మీకు ఎక్కువ చూపిస్తున్నాం. అలాగే విక్టోరియా కలెక్షన్లోనే ఒక నెమల మోడల్సే కాకుండా అలాగే డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉన్నదండి మీకు. అలాగే ఈ మధ్యలో పెండెంట్ వచ్చేసి మీకు టోటల్ డిఫరెంట్గా అంటే ఇది స్టెప్స్ వర్క్ మీకు అంటే కింద ఒక స్టోన్ వస్తుంది, మిడిల్లో స్టోన్ వస్తుంది, దానిపైన ఎమరాల్డ్ స్టోన్ యూజ్ చేస్తుంది అనమాట. అలాగే మీకు కింద చూసుకున్నట్టయితే ఇటు సైడ్ 2 సైడ్స్ ఏంటంటే పికాకో ఇవ్వడం జరిగిందండి మీకు. ఈ పికాకో కింద వచ్చేసి మీకు టోటల్గా మనకి కమలం పువ్వు షేప్లో పెండెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కింద వచ్చేసి మీకు ఎమరాల్డ్ బీడ్స్ రూబీ బీడ్స్ వాడడం జరిగిందండి. అంటే మనులు అంటారు ఇది. ఈ స్టోన్స్ ఏంటంటే మనులు అని అంటారు మీకు. ఈ స్టోన్స్ ఏంటంటే మీకు ఎక్కువ ఎలాగ వాడినా సరే కానీ మీకు ఇది షైనింగ్ అనేది ఎప్పటికీ ఇలాగ ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పిక్గా చూసుకున్నట్టయితే ఈ రూబీ బీడ్ మీద వచ్చేసి పైన స్టోన్ వర్క్ చేయడం జరిగిందండి. ఆ స్టోన్ వర్క్ మీద కూడా వచ్చేసి ఫ్లవర్ మీద స్టోన్స్ ఫిట్టింగ్ వచ్చింది. ఈ స్టోన్ ఫిట్టింగ్ చాలా హెవీగా ఉంటుందండి. పైన 4 సౌత్ సీ ఫాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సౌత్ సీ ఫాల్స్కి పెండెంట్కి మధ్యన కొండి మీద సీరే ఫ్లవర్ కూడా వేయడం జరిగింది. అలాగే ఈ ఫిజికల్గా ఈ టోటల్ సెట్ చూసుకున్నట్టయితే ఈ స్టోన్స్ మీద మనం రోడియం పాలిష్ చేయడం కూడా జరిగింది. మీకు మొత్తం స్టోన్స్ మీద రోడియం ఫినిషింగ్ అనేది ఉంటుందంటే అంటే ఫ్లాట్ నేమ్ ఫినిషింగ్ ఉంటుంది టోటల్ మీకు. ఇది కొంచెం బ్లాకిష్ ఉన్నా సరే విక్టోరియా కలెక్షన్లో ఇప్పుడు మీకు ఇది చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇది టోటల్ మనం దీని వెయిట్ చూసుకున్నట్టయితే గ్రాస్ వెయిట్ వచ్చి 68.675 అండి. నెట్ వెయిట్ అయితే 58.685 గ్రామ్స్ అండి టోటల్ మీకు ఇది. ఈ పీస్ చూసుకున్నట్టయితే మనకి పైన కొండి దగ్గర వచ్చేసి ఫాన్ షేప్ వస్తుందండి. ఫాన్ షేప్ వచ్చి కింద చుట్టూ సౌరాస్కి సీజర్ తోటి స్టోన్ డిజైన్ చేయడం జరిగింది. దానిపైన రూబీ స్టోన్స్ తోటి డిఫరెంట్గా వీవింగ్ చేయడం జరిగింది. అంటే తీత్ వర్క్ ఫిట్టింగ్ కాకుండా క్లోజ్ ఫిట్టింగ్ కాకుండా డిఫరెంట్గా ఈ తీత్ వర్క్ కాకుండా కొంచెం గ్యాఫీస్ ఫిట్ చేయడం జరిగిందండి ఈ రూబీని. అలాగే మనం కిందకు వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక 6 స్టోన్స్ తోటి ఇది రౌండ్ షేప్ ఆకారం చేయడం జరిగింది. ఈ ఆకారాన్ని ఇటు యూజ్ చేసామండి సీజర్ స్టోన్స్ తోటి. మధ్యలో వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఎమరాల్డ్ అండ్ సొరాస్కి సీజర్ యూజ్ చేసామండి. మనకి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది ఓన్లీ నెమల టైప్ మొత్తం. ఇక్కడ నుండి ఈ భాగం మొత్తం నెమల టైప్. ఇక్కడ మీరు చూసినట్టయితే నెమల పింఛం కానివ్వండి డిఫరెంట్గా మీకు ఇదంతా పురు టైప్ అండి. ఇది ఈ పురుని ఏంటంటే ఎమరాల్డ్ స్టోన్ తోటి అండ్ సీజర్ స్టోన్ తోటి తయారు చేయడం జరిగింది. పైన 2 లేయర్స్ వచ్చాయండి. అలాగే సగం ఫ్లెక్సిబుల్ బిట్ వచ్చేసరికి 3 బిట్స్ చేయడం జరిగింది. 3 లైన్స్ వస్తుంది. అలాగే పైకి వెళ్ళినట్టు చూస్తే మీకు 2 బిట్స్ వస్తుంది. అలాగే దీని ఫ్లెక్సిబుల్ కింద కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్ ఐటమ్ కూడా ఉంటుంది. ఈ 3 స్టోన్స్ కార్డ్ అనేది ఏంటంటే మీకు దీన్ని ఇలా ఫ్లెక్సిబుల్ రిమూవబుల్ టైప్ కూడా వస్తుందండి మీకు. అలాగే కింద చూసుకున్నట్టయితే మీకు ఆర్ట్ షేప్లో వచ్చేసి సొరాస్కి సీజర్తో చేయడం జరిగింది. అలాగే కింద మొత్తం మీకు గుట్టపోసల టైప్లో ఈ కింద హ్యాంగింగ్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది వైలెట్ కలర్ బీడ్ రేర్గా వస్తూ ఉంటాయండి. డిఫరెంట్గా వచ్చినా సరే మన దగ్గర ఒక 50 నెక్లెస్లు వచ్చాయంటే అందులో 4-5 పీసెస్ మాత్రం వైలెట్ కలర్ స్టోన్ తోటి వర్కర్ తయారు చేస్తాడండి. ఇవి కూడా మార్కెట్లో ఏంటంటే రేర్గా వస్తాయి కాబట్టి కస్టమర్లు కూడా ఫస్ట్ చాయిస్ దీన్నే తీసుకుంటారండి మీకు. అలాగే ఇక్కడ నెమలి ఏదైతే వచ్చిందో ఈ మధ్యలో మనం స్టోన్ టైప్లోనే మనకి గుట్టపోసలు వెరైటీ చేయడం జరిగింది. కిందని వైలెట్ కలర్ బీడ్ ఇచ్చాము, మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చామండి. అలాగే పైన వచ్చేసి టోటల్ రౌండ్ షేప్లో మీకు రూబీ స్టోన్ వాడడం జరిగింది. అలాగే ఈ లాకెట్కి మధ్యన నెమల్లే కూడా క్లియర్గా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు నెమల పింఛన్ చూసుకున్నట్టయితే మీకు క్లియర్ కట్గా కనబడుతుందండి అది మీకు. అలాగే ఇది 3 బిట్స్ కింద చేసామండి. అంటే 1, 2, 3 ఈ 3కి మధ్యలో ఇక్కడ పికాక్స్ అనేది చూపించడం జరిగింది. అలాగే టోటల్ కింద కూడా మీకు మూవింగ్బుల్ ఉంటుంది ఇది. అలాగే ఈ సైడ్ సేమ్ ఇటు సైడ్ చేసినట్టే ఇటు సైడ్ కూడా చేసాం. ఆ మధ్యలో సౌత్ సీ ఫాల్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి మీకు. టోటల్గా సౌత్ సీ ఫాల్స్ అనేది డిఫరెంట్గా యూజ్ చేయడం జరిగింది.
ఇటు చూసినట్టయితే మనకి సేమ్ ఇటు ఎలా ఉన్నదో ఇది కూడా సేమ్ ఉన్నదండి. ఇది ఫ్లెక్సిబుల్ ఐటమ్ అండి. మీకు ఇది వెయిట్ వచ్చేసి మనకి 59.525 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 44.605 అండి. ఈ సెట్ చూసుకున్నట్టయితే కంటే డీజిల్లో టోటల్ మీకు జనరల్గా ఏంటంటే మార్కెట్లో అన్ని స్టోర్లో కంటేలు ఉంటాయి. విక్టోరియా కలెక్షన్లో డిఫరెంట్ వెరైటీ కంటే టైప్ ఇది. మీకు ఇన్సైడ్ వచ్చేసి డబుల్ గేజ్ వర్క్ వస్తుందండి. పైన వచ్చేసి ఈవింగ్ వర్క్ వస్తుంది. ఈవింగ్ మధ్యలో స్టోన్ సైజ్ వచ్చేసి ఆల్టర్నేట్గా బిగ్ సైజు స్మాల్ సైజ్ వస్తుందండి. కింద రూబీ స్టోన్ పాన్ షేప్ వస్తుంది. పాన్ షేప్ కింద వచ్చేసి మీకు టోటల్గా సీజర్ తోటి వర్క్ తయారు చేయడం జరిగిందండి. అలాగే మీకు దాని కింద కూడా ఎమరాల్డ్ స్టోన్ ఆపోజిట్, ఇప్పుడు పింక్కు బదులుగా గ్రీను ఆపోజిట్ చేయడం జరిగింది. ఈ స్టోన్స్ ఈ సైజులోనే మీకు జనరల్గా అమెరికన్ డైమండ్ స్టోన్స్ ఉంటాయి. అమెరికన్ డైమండ్ కాకుండా మనం ఏంటంటే సరస్కి సీజర్ యూజ్ చేయడం జరిగిందండి. ఇది కంటే డిజైన్ అని ఎందుకన్నా అంటే మనం ఇక్కడ నుండి మీకు ఫ్లెక్సిబుల్గా కంటే టైప్ వస్తుందండి. ఈ ఫ్లోర్ బీడ్స్ కూడా లైట్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఎమరాల్డ్లోనే డార్క్ కలర్ ఎక్కువ ఉంటాయి, కానీ మన దగ్గర ఏంటంటే ఈ లైట్ కలర్ అనేది వీటికి వచ్చిందండి. దాని మీద ఏంటంటే మీకు 3 సౌత్ సిపాల్స్ కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో పెండెంట్ చూసుకున్నట్టయితే మీకు ఇటు మీకు డిఫరెంట్గా అంటే వేణుగు అంటే ఎలిఫెంట్తో తయారు చేయడం జరిగిందండి. మీకు ఎలిఫెంట్కి ఈ కూడా మనకి స్టోన్స్తో తయారు చేయడం జరిగింది. యాక్చువల్లీ తొండం కానీ మీకు క్లియర్గా తొండం నుండి దంతం దాకా క్లియర్ కట్గా మీకు డిజైన్ అనేది టోటల్ అంటే మీకు చాలా కాస్టింగ్ ఐ పాలిష్తో చేయడం జరిగింది. దీని ఫినిషింగ్ వరకు మీకు చాలా మనకి ఏంటంటే వర్కరు ఇది 2-3 వర్కర్లు కలిపి చేయాలండి. మీకు ఈ ఫినిషింగ్ వేరే వాళ్ళు చేయాలి, స్టోన్ ఫిట్టింగ్ వేరే వాళ్ళు చేయాలి. అలాగే నెమళ్ళు అనేది ఏంటంటే మీకు కింద పైన గజరాజులు ఎలాగైతే వచ్చాయి కింద 2 నెమల్లో కూడా మనం అలాగే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో మనం రౌండ్ ఫ్లవర్ షేప్ స్టోన్స్ తోటి యూజ్ చేయడం జరిగింది. అలాగే కిందకు ఈ ఎమరాల్డ్ కింద చూసుకున్నట్టయితే రూబీ స్టోన్తో తయారు చేసామండి. ఇది వాస్తవానికి చెప్పుకోవాలంటే పైన గజరాజు కింద పికాకు కింద ఏంటంటే కమలం పువ్వు టైపు తామర పువ్వు టైప్ అండి. కాకపోతే కింద మనం ఎమరాల్డ్ బీడ్స్ అనేది యూజ్ చేసాం. ఎందుకంటే ఈ కంటేకి సైడ్లో ఏదైతే యూజ్ చేసామో అదే బీడ్స్ని ఇక్కడ కంటిన్యూ యూజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీరు ఇటు సైడ్ కూడా చూసుకున్నట్టే టోటల్ ఏంటంటే ఈ విక్టోరియా కలెక్షన్లో ఫస్ట్ వీక్గా కంటేలో కొంచెం డిఫరెంట్ వెరైటీ కలెక్షన్ అండి. ఇది వెయిట్ చూసుకున్నట్టయితే 61.116 గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ వచ్చి 46.156 అండి. ఇది చూడండి. ఈ సెట్ చూసుకున్నట్టయితే మనకి ఇందాక మనం ఏంటంటే మనం యూ షేప్ చూసాం, విక్టోరియా కలెక్షన్లో యూ షేప్ చూసామండి. ఇది వి షేప్ నెక్లెస్ అండి. వి షేప్ నెక్లెస్ వచ్చేసి మనకి టోటల్గా మనకి ఇది 2 స్టోన్స్తో రౌండ్ ఆఫ్ చేయడం జరిగిందండి. ఈ రెండిట్లో కూడా మీకు నెమలి ఉన్నది. మీకు అంటే చాలా చిన్న క్యూర్ కట్గా చాలా బ్యూటిక్గా తయారు చేయబడిన నెమలి ఉన్నది. ఇందులో మీకు ఇక్కడ వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ వాడము, ఇక్కడ వచ్చేసి రూబీ స్టోన్ వాడము. అంటే ఏంటంటే మ్యాక్సిమం కస్టమర్లు అంతా ఏంటంటే రూబీ అండ్ ఎమరాల్డ్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. అలాగే కింద ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి రౌండ్ ఆఫ్ ద సౌరస్కి సీజెడ్ చేసామండి. కింద మిడిల్లో వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ వాడాము. ఈ సీజెడ్ అండ్ ఎమరాల్డ్కి మధ్యలో రూబీ స్టోన్ రౌండ్ చేసాం. అలాగే కిందకు వచ్చుకున్నట్టయితే మనకి ఇది పాన్ షేప్ వచ్చేసి 4 టైమ్స్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ యూజ్ చేసాం. మధ్యలో వచ్చేసి మనకి రూబీ వాడాము. అలాగే కింద వచ్చేసి సౌరస్కి అంటే ఇక్కడ మీకు ఇది రూబీ ప్లేస్లో ఇక్కడ సౌరస్కి పెట్టాం. అంటే కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్గా హైలైట్ అవ్వాలని చెప్పేసి మనం ఇలా చేయడం జరిగింది. అలాగే కింద చూసుకున్నట్టయితే మనం రూబీతో తయారు చేసాం. మీకు రూబీకి మధ్యలో సీజర్తో తయారు చేయడం. అలాగే కింద సౌత్ సీ పల్స్ కూడా వాడమండి. మీకు టోటల్గా సౌత్ సీ పల్స్ ఎమరాల్డ్ బీడ్స్ అంటే ఎమరాల్డ్ బీడ్స్ సౌత్ సీ పల్స్ కాంబినేషన్లో మనం ఈ సెట్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 2 లేయర్స్ వచ్చేసి సౌరాస్కి సీజెడ్ అండ్ 2 లేయర్స్ వచ్చేసి మనకి రూబీతో చేయడం జరిగిందండి. మీకు ఈ నెమలి ఇక్కడ ఏదైతే ఇచ్చామండి పైన స్టార్టింగ్లో ఏదైతే యూజ్ చేసామో ఈ పెండెంట్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇదే వర్క్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఏ వర్క్ అయితే మనం యూజ్ చేసాము మిడిల్ పెండెంట్ కాడ కూడా అదే భాగాన్ని యూజ్ చేసాము. అలాగే కింద లాకెట్ కాడ కూడా అదే నెమలి పించాన్ని మనం స్టార్టింగ్లో ఏ వర్క్ అయితే చేసామో ఎండ్ ఆఫ్ ద డే పెండెంట్కి కూడా అదే యూజ్ చేసామండి. మనకి ఇక్కడ సౌత్ సీ పల్స్ యూజ్ చేసినట్టే ఇక్కడ కూడా మనం సౌత్ సీ పల్స్ అంటే రూబీ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేసాము. అలాగే మిడిల్లో ఒక ఎమరాల్డ్ బీడ్ అనేది కొంచెం పెద్ద సైజు పెట్టడం జరిగిందండి. మనకి సేమ్ ఈ సెట్ టోటల్గా మనం స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే దీని వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి దీని గ్రాస్ వెయిట్ వచ్చి 58 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 45.7 గ్రామ్స్ అండి. ఇది ఓకే అండి. ఈ డిజైన్ మీకు స్పెసిఫిక్గా ఏంటంటే ఈ వెరైటీ అనేది మీకు విక్టోరియా కలెక్షన్లో ఇది మనం ఏంటంటే మీకు 6వ పీసు. అంటే మేము ఒక 20 డేస్ బ్యాక్ మా ఇన్స్టాలో యూట్యూబ్లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్స్ వాళ్ళకి 4 పీస్ ఇచ్చామండి. ఈ పీస్ని ఇది వేరే కస్టమర్ కోరిక మేరకు మళ్ళీ మనం సేమ్ పీస్ని మేము ఆర్డర్ ఇచ్చి మనకి 40 డేస్ పట్టిందండి. ఈ 40 డేస్లో మళ్ళీ 3 పీస్ తెప్పించి ఇది 5వ పీస్ ఇవ్వడం జరిగిందండి. టోటల్గా మీరు చూసుకున్నట్టయితే ఈ వరకు అండ్ మీకు లైట్ కోరల్ కలరు అండ్ వైలెట్ కలరు స్టోన్స్ తోటి ఎక్కువ కాంబినేషన్ వస్తుందండి. కింద వినాయకుడిని చూసుకున్నట్టయితే కనుక మీరు టోటల్గా 3D వర్క్తో తయారు చేయబడిందండి. అంటే మీకు
ఫస్ట్ పిక్ ఏంటంటే వినాయకుడు అంటే అచ్చం మనకి డై టైప్ కాకుండా ఇది ఏంటంటే 3D వర్క్లో మోల్డింగ్తో తయారు చేయబడిన గణపతి అండి. ఇది గణపతికి అటు ఇటు ఏంటంటే గజరాజులు ఇచ్చామండి. గజరాజుల మధ్యలో గణపతి ఉన్నది. అలా గణపతి కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ కాన్సెప్ట్ ఇచ్చామండి. కింద మీకు సోరస్కి సీజెడ్తో తయారు చేయబడిన పెండెంట్స్ ఉన్నాయండి. అలాగే గుట్టపూసల స్టైల్లో, అంటే గుట్టపూసల్లో యాక్చువల్లీ జనరల్గా మనం ముత్యాలు ఎక్కువ వాడతామండి. ఇందులో ముత్యాలు కాకుండా కోరల్ కాంబినేషన్ అండ్ వైలెట్ కలర్ బీడ్ వాడాము. ఈ బీడ్ మధ్యలో మీకు చూసుకున్నట్టయితే బీడ్ మధ్యలో సీజెడ్ వర్క్ కూడా మీకు టోటల్ స్మాల్ సీజెడ్ వర్క్లో కూడా దీన్ని వర్క్ చేయడం జరిగింది. అంటే బీడీని కట్ చేసి మనం ఈవింగ్ చేసి దాని మీద స్టోన్ వర్క్ చేయడం జరిగిందండి. టోటల్ స్పెసిఫిక్గా ఈ సెట్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇది మినీ ఆరం టైప్ వేసుకోవచ్చు, అలాగే దీన్ని చౌకట్ టైప్ వేసుకోవచ్చు అండి, అలాగే లాంగ్ టైప్ కూడా వాడుకోవచ్చు అండి. అలాగే ఇది మీరు జనరల్గా చూస్తే కనుక దీని వెయిట్ వచ్చేసి 158 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండి. నెట్ వెయిట్ 108 గ్రామ్స్ అండి. చూసారు కదండి, ఈరోజు మనం విక్టోరియా కలెక్షన్ చూసాం. విక్టోరియా కలెక్షన్ ఇది చాలా హైలైట్ అండి. ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టుంటే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెడితే దీని డీటెయిల్స్ అన్ని ఇస్తామండి. అలాగే దీనిలో వెరైటీస్ ఎక్కువ చూడాలనుకుంటే మన కుక్కడపల్లి పిల్లర్ నెంబర్ 771 సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ బ్రాంచ్కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూడొచ్చండి. మాకు వాట్సాప్ కాల్, ఆన్లైన్ కాల్ అవైలబిలిటీ ఉన్నది. ఇండియాలో షిఫ్టెడ్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇంటర్నేషనల్ షిఫ్టెడ్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి మా దగ్గర. మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్లో చూసుకొని సెలెక్షన్ చేసుకొని మీ అడ్రస్కి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాదే అండి. మీరు ఆన్లైన్లో ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోతో మరిన్ని కొత్త మోడల్స్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం.